విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయడం, అలాగే భద్రాచలం, తిరుపతి వంటి క్షేత్రాల్లో జరిగేటువంటి వైకుంఠ ద్వార దర్శనం వంటివి దర్శించుకోవడం, ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా వైష్ణవ ఆలయాల్లోకి ప్రవేశించి శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడం, ఇవన్నీ కూడా ముక్కోటి ఏకాదశి రోజు ఆచరించవలసినటువంటి విషయాలు. ఈరోజు భగవద్గీత, విష్ణు సహస్రనామం లేదా విష్ణు పురాణాలు వంటివి ఈరోజు అష్టాదశ పురాణాలు వంటివి ఈరోజు చదువుకోవడం చేత విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో అర్చన వంటివి చేయడం, ఆయన యొక్క 108 నామాలు, సహస్రనామాలు వంటివి కూడా ఈరోజు చదువుకోవడం, విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయడం చేత శుభ ఫలితాలు కలుగుతాయని, ఈరోజు మహావిష్ణువు యొక్క ఆలయ దర్శనం చేత సకల దేవతల్ని, శ్రీ మహావిష్ణువుని దర్శించి వారి యొక్క అనుగ్రహాలు పొందేటువంటి రోజుగా